అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి జూలై 15వ తారీఖు ఆషాఢ మాసం మొదలవుతుంది కదా. ఎందుకు ఆషాఢ మాసంకి అంత ప్రత్యేకత? అందరూ కూడా ఎంతో ఇష్టంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా. మీ మాటల్లో తెలియజేయండి ఆషాఢ మాసం యొక్క ప్రత్యేకత, విశిష్టత. తప్పకుండా తల్లి, మనకి ఉన్నటువంటి కాలచక్రంలో మనకి మకర రాశి, కర్కాటక రాశి, ఈ రెండు రాశులు చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యతని సంప్రాప్తించుకున్నాయి. మకర రాశి అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? మకర సంక్రాంతి చాలా విశిష్టమైనటువంటి పండగ. అంటే మనకి దేవతలకి విశిష్టమైనటువంటి పండగగా చెప్తారు. మకర సంక్రాంతి నుంచి సూర్యుడు ఆ రాశి నుంచి మళ్ళీ 6 నెలల కాలము కర్కాటక రాశిలోకి వచ్చేంత వరకు కూడా ఈ 6 నెలల కాలము కూడా చాలా విశిష్టమైనటువంటి మనకి నిత్య లౌకికమైనటువంటి ప్రపంచంలో ఏదైతే శుభకార్యాలు ఉంటాయో, ఇల్లు కట్టుకునే దగ్గర నుంచి గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, సంస్కారాలు, మనకున్న 15 సంస్కారాలు, చివరిది అంతిమ సంస్కారం వదిలేసేయండి, 15 సంస్కారాలు విశిష్టమైనటువంటి ప్రాధాన్యతలో కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు అన్నప్రాసనము ఇవన్నీ ఏంటంటే వాటికి వీటితో సంబంధం ఉండదు. ముఖ్యమైన వాటికి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది చాలా విశేషం. ఇప్పుడు ఆషాఢ మాసము అనేటటువంటిది దక్షిణాయన పుణ్యకాలంగా మనకి ప్రాప్తిస్తోంది. అంటే సూర్యభగవానుడు ప్రయాణం చేసి వచ్చి కర్కాటక రాశిలో చక్కగా ఆయన స్టాండర్డ్గా ఉంటాడు. ఆయన ఈ నెల రోజులు మీరు అన్నట్టుగా జూలై 17వ తారీఖున ఆయన అక్కడికి వస్తారు కర్కాటక రాశి. దీన్ని మనం దక్షిణాయన పుణ్యకాలము అంటారు. ఇది దక్షిణాయనం అంతా కూడా పుణ్యకార్యాలకి, పితృదేవతలకి సంబంధించి విశేషమైనటువంటి మాసము, రాత్రికాల మాసము అంటారు దీన్ని. అందుకనే మనకి ఆషాఢ మాసంలో విశిష్టత ఏంటంటే మెయిన్ దక్షిణాయన పుణ్యకాలం ఎంత విశిష్టతో, ఆషాఢ మాసంలో మనకి ఆధ్యాత్మికంగా దేవుడికి దగ్గరయ్యేటటువంటి పండగలన్నీ ఈ ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతాయి. దీని తర్వాత శ్రావణం వస్తుంది, భాద్రపదం వస్తుంది, తర్వాత ఆశ్వీజము, కార్తీకము, మార్గశిరము, అసలు మాసాలన్నీ కూడా దైవానికి సంబంధించినవే. మరి ఈ ఆషాఢ మాసంలో మనకి మొట్టమొదటి వచ్చేవే వారాహి ఉత్సవాలు, 9 నవరాత్రులు. తర్వాత మనకి తొలి ఏకాదశి అని వస్తుంది. ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. ఈ రోజులు దక్షిణాయనంలో ఎప్పుడైతే ఆయన అడుగుపెట్టాడో శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం సూర్యుడు. అందుకని ఆధ్యాత్మికత, మనలో ఉన్నటువంటి జ్ఞానము, తెలివితేటలు ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి తెలియజేసేటటువంటి రోజులు ఇవి. మనలో మనము ఆత్మతో లీనమయ్యి ఆత్మని సంస్కరించేటటువంటి పరిస్థితులు కలిగినటువంటి రోజులు. ఆత్మ అంటే ఏంటమ్మా? సాక్షాత్తు సూర్యుడే. అంటే దేవుడికి దగ్గరగా ఉండేటటువంటి రోజులు. అందుకనే ఆషాఢ మాసం అసలు పేరు ఎట్లా వచ్చింది? మనకి చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటాడని తెలుసు కదా. రోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. అంటే చంద్రుడు ఎప్పుడైతే పూర్వాషాఢ నక్షత్రంలో కానీ, మనకి ఉత్తరాషాఢ నక్షత్రంలో కానీ పౌర్ణమి రోజున ఆయన గనక ఆ నక్షత్రాలు టచ్ అవుతాడో దాన్ని ఆ మాస పేరుగా చెప్పారు. అంటే ఈ ఆషాఢ మాసంలో చంద్రుడు పూర్వాషాఢలో కానీ ఉత్తరాషాఢలో కానీ ఉంటాడు. అందుకనే అది ఎక్కడ ఉంటుంది? పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ధనుస్సు రాశిలో ఉంటుంది. చంద్రుడు ధనుస్సు రాశిలో ఉంటాడు. ధనుస్సు రాశి జ్యోతిష్య శాస్త్రరీత్యా విశేషమైనటువంటి పుణ్య ఫలాలని, పూర్వపుణ్యం ఆర్జితం అంటే పూర్వ జన్మలో ఎవరైతే మనుషులు చేసుకున్నటువంటి ఆర్జితం అంటే సంపాదించుకున్నటువంటి పుణ్యప్రదాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వారు ఉపయోగించుకునేటటువంటి రోజులు. బ్యాంకు ఉంటాయి, మా డబ్బులు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్, వాటిని మనం ఒక నిర్దిష్ట సమయంలోనే యూజ్ చేస్తాం. అవునా? దాచుకుంటాం. ఆ దాచుకునే పూర్వజన్మలో ఈ జన్మలో దైవారాధన ఎంతైతే చేస్తారో దానికి లింక్ అయిపోయి ఆ ఆర్జితం అంతా లెవెల్ అయిపోతుంది. ఇంకా పుణ్యం అట్లాగే ఉందనుకోండి, మనం ఏ పూజలు చేయలే, పాపము కరిగిపోతూ ఉంటుంది, పాపము పెరిగిపోతూ ఉంటుంది. కానీ మనకు ఉన్నటువంటి పుణ్య ఆర్జితాన్ని ఎప్పుడైతే మనం కరగబెట్టుకుంటున్నామో అప్పుడే మనకి నెక్స్ట్ జన్మ ఉండదు, మోక్షం సంప్రాప్తిస్తుంది. అంతే కదా. మళ్ళీ మూట ఉంటే మళ్ళీ ఈ జన్మ అయ్యాక వచ్చే జన్మలో కూడా మళ్ళీ దాన్ని మనం మొయ్యాలి, ఏది పుణ్యాన్ని. అందుకని ఇక్కడ పుణ్యాన్ని దానరూపకంగా కానీ
లేకపోతే సేవలు చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాసంలో దేవతా సేవలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా విష్ణుమూర్తి మాసంగా చెప్పుకోవాలమ్మా. చాతుర్మాస్య వ్రతము అని ప్రారంభం చేస్తారు. ఎక్కువగా పీఠాధిపతులు, మంచి మంచి యోగులు, ఋషులు, లేకపోతే సామాన్యులు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో కూడా ఈ 4 నెలలు కూడా ఏకభుక్తము చేస్తూ అసలు తిండి మీద వ్యాపకం లేకుండా ప్రశాంతమైనటువంటి చిత్తముతో మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. గంగానది, కృష్ణానది ప్రవాహాలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో ఉగ్రరూపం లేకుండా అలా మనసుని ప్రభావం చేసేటటువంటి మాసాలలో ఆషాఢ మాసం ప్రారంభం. ఈ మాసంలో మనం బేస్ సరిగ్గా లేకపోతే వచ్చే మాసాల్లో మనం దైవాలని ఆరాధించుకోగలమా? లేదు కదా. అందుకనే ఈ యొక్క ఆషాఢ మాసము నూతనంగా మొన్న పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, వధూవరులు, మరి వాళ్ళకి కూడా ఒక రకంగా చెప్పాలంటే అమ్మాయికి కాస్త రెస్ట్ దొరికేటటువంటి రోజులు. 4 నెలల క్రితం పెళ్ళి. కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఎందుకు అలాగా పుట్టింటికి పంపించే? రెస్ట్ కోసమేనా? రెస్ట్ అంటే అమ్మా, స్త్రీలకి ఎన్ని వరాలు భగవంతుడు ఇచ్చాడో సృష్టి ధర్మంగా అన్ని ఇబ్బందులు కూడా ఇచ్చారు. ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసము అంటారు. అంటే ఓన్లీ దైవనామస్మరణ తప్ప ఎటువంటి మనోప్రేరిత విషయాల ఎందు కానీ శారీరకమైనటువంటి సుఖాలకి కానీ దీన్ని యూజ్ చేయరు. మరి భార్యాభర్తలు అంటే 6 నెలల క్రితం పెళ్ళైనా, 4 నెలల క్రితం పెళ్ళైనా, లేకపోతే పోయిన జ్యేష్ఠమాసంలో నిజ జ్యేష్ఠమాసంలో పెళ్ళైనా బాధపడితే పడుండొచ్చేమో కోరికల పరంగా. ఈ మాసాన్ని మన వాళ్ళు ఎందుకు ఇంత విశేషంగా పెట్టారంటమ్మా, స్త్రీలకి రెస్ట్ అంటే అన్ని విధాల శారీరకంగా, మానసికంగా వాళ్ళల్లో కలిగేటటువంటి ఋతుధర్మపరంగా నెగిటివ్ వైబ్స్ అనేవి ఆషాఢ మాసంలో ఎక్కువగా ప్రసరిస్తూ ఉంటాయమ్మా. వాటి నుంచి తప్పించుకోవడానికి, దాంపత్యపరమైనటువంటి అనుకూలత ప్రతికూలతగా మారకుండా ఉండటానికి వారిరువురు మధ్య కాస్త దూరాన్ని పెంచుతారు. దాని ద్వారా ఏంటంటే నెగిటివిటీ తప్పించుకొని శ్రావణ మాసంలో అమ్మాయిని తెచ్చుకొని అత్తగారి సైడు మళ్ళీ నోములు పూజలు చేయించి వాళ్ళకి సత్సంతాన వృద్ధి, వంశము, గోత్రము వృద్ధి చెందటానికి ఈ ఒక్క మాసాన్ని పక్కన పెట్టేశారు. ఆషాఢ మాసం పనికిరాదు. మరి ఇదే మాసంలో జ్ఞానాన్ని పెంచుకోవడానికి జ్ఞానపరమైనటువంటి 18 శక్తి పురాణాల్లో మనకు ఉన్నటువంటి 18 పురాణాలు ఉన్నాయి. ఏదో ఒక పురాణాన్నైనా సరే చదివారనుకోండి, ఇక వాళ్ళకి జీవితంలో చివరికి అంతిమంలో మోక్షప్రాప్తి, ముక్తి లభిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో ఈ 18 పురాణాలు మనకి అందజేసినటువంటి మహానుభావుడు ఎవరు? వేదవ్యాసుడు. వేదాల్ని రాశాడు భగవత్ స్వరూపకంగా. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క అంశే కదా వేదవ్యాసుడు. మరి ఆయన 18 పురాణాలను అందించి దాంట్లో ఎన్నో విలువైనటువంటి నిధి నిక్షేపాలు కథల రూపకంగా జరిగినటువంటి, కథలు కూడా కాదు, జరిగినటువంటి విషయాలని మనకి మనుషులు ఏ విధంగా బతకాలని ఇచ్చారు 18 పురాణాల్లో. మరి ఆ పురాణాలు అంత విశిష్ట కలిగినటువంటి ఆ వేదవ్యాస మహర్షి యొక్క పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది? ఆషాఢ పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమ. అందుకనే ఇందా చెప్పాను కదా, చంద్రుడు ఎప్పుడైతే మా ధనుస్సు రాశిలో ఉంటాడో ఆ ధనుస్సు రాశి ఏంటంటే అమ్మ దైవానికి దగ్గరగా ఉండేటటువంటి రాశి. వాళ్ళకి ఎప్పుడూ కూడా దైవం మీద ఎక్కువగా ధ్యాస, గురుస్వరూపులు. అంటే ఒక గురువుగా వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు అన్వయించుకుంటారు, 10 మందికి హితబోధ చేస్తూ ఉంటారు. ఈ మాసం ఆషాఢ మాసానికి సంబంధించిన విశిష్టతలో అంటే వేదవ్యాసుడు జన్మించినటువంటి రోజులు కాబట్టి ఆ రోజుల్లో ఈ యొక్క విశేషత్వం వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. అందుకనే మనకి బోనాలు కూడా చేస్తుంటారు ఈ ఆషాఢ మాసంలో. ఎందుకని? కాలక్రమంలో ప్రకృతి విలయతాండవం చేయకుండా, వర్షాలు అధికంగా పడినా కూడా విలయతాండమే. అసలు వర్షాలు పడకపోయినా పంటలు ఎండిపోతాయి. పంటలు మంచిగా పుష్టిగా రావాలంటే ఈ ఆషాఢ మాసంలో ఎవరమైతే బోనాలు కానీ, వారాహి అమ్మవారి ఉత్సవాలు కానీ, దైవారాధనలు ఎక్కువ చేస్తామో వాళ్ళు ఆ వ్యవసాయంలో చాలా చక్కటి అనుకూలమైన మార్పులు కలుగుతాయి. అందుకనే బోనాలు ఎందుకు చేస్తారంటే మనలో కూడా ఆరోగ్యరీత్యా ఎన్నో అసమతుల్యమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి కాస్త ఈ యొక్క ఉపవాస నియమాలు, దైవారాధనలు ఎక్కువ చేయడం ద్వారా మనసు నెగిటివిటీకి టచ్ కాకుండా ఉండటానికి, ఎక్కువగా పాజిటివ్స్ని తీసుకోవడానికి చేసే ప్రక్రియలో ఆషాఢ మాసం చాలా విశిష్టమైనటువంటిది. అందుకనే బోనాలు అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. పోతురాజులు అంటే మనసును ఉల్లాసపరచడానికి ఎన్నో అయితే ఉన్నాయో దేవీ దేవతల యొక్క వాళ్ళ యొక్క స్వరూపాల యొక్క లక్షణాలు ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క విశిష్టత ఏంటో తెలియజేసేవన్నీ కూడా మనకి ప్రాంతీయ ఆచారాలు కావచ్చమ్మ. అంటే ఇక్కడైతే బోనాలు, కొన్ని చోట్ల వాటిల్ని పోలేరమ్మ ఉత్సవాలని,
అదే ఇట్లా పేర్లు పేర్లు వేరు, మార్పు. రకరకాలుగా కానీ ఉంటాయి. గ్రామ దేవతల్ని అధికంగా ఆరాధించే ప్రారంభమైన రోజులు ఏమంటే ఆషాఢ మాసం. ఓకే. అందుకనే ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలంలో ఆషాఢ మాసంలో ఇలా ఆ యొక్క విశిష్టత పరంగా ముందు అంతా కూడా దేవతలని అంటే అమ్మవారి యొక్క శక్తుల్ని ఎక్కువగా ఆరాధించే సమయం ఇది. పితృదేవతల యొక్క అనుగ్రహం కలగటానికి ఆషాఢ మాసమే ప్రారంభమైనటువంటి రోజు. ఓకే. అందుకనే ఆషాఢ మాసంలో ఎవరైతే గనక మానసికంగా శక్తిని పెంచుకుంటూ దైవానికి ఉపవాస నియమంగా కానీ భక్తిపూర్వకంగా కానీ దేవాలయాల్లో సేవలు చేసుకుంటూ దాన ధర్మాదులు చేసుకుంటూ పురాణ పఠనాలను చదువుకుంటూ ఎవరైతే గనక మంచి ఆ విష్ణుమూర్తి భక్తుడిగా ఉంటారో విష్ణు సహస్రనామాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. ఎందుకని తొలి ఏకాదశి ఇందాక అనుకున్నాం కదా, తొలి ఏకాదశి అంటే ఇదేనా ఏకాదశులు నెలలో 2 వస్తాయి కదా అనుకుంటారేమో. ఆషాఢ మాసం విశిష్టత అదే. విష్ణుమూర్తి వారు విశ్రమిస్తారు. శేషశయన పైన క్షీర సముద్రంలో చక్కగా పడుకుంటాడు ఆయన. చెప్పాక రాత్రికాల సమయం అని చెప్పాం కదా, అందుకనే యోగ నిద్రలో ఉంటాడు. మళ్ళీ కార్తీక మాసంలో ద్వాదశి రోజున ఆయన చక్కగా మేలుకుంటాడు. అందుకనే ఈ 4 నెలలు కూడా చాలా విశిష్టమైనవి. మన యొక్క భరతఖండాన్ని మనం సేవ్ అండ్ సేఫ్ జోన్లో ఉంచుకునేటటువంటి ప్రయత్నంలో అత్యంత శక్తివంతమైనటువంటి మాసాలలో ఆషాఢ మాసం చాలా గొప్పది. ప్రకృతి నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ప్రకృతిని కాపాడుకుంటూ చేసే ప్రయత్నంలో ఈ పూజలు పునస్కారాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయమ్మా. గురుగారు, ఇంకో చిన్న సందేహము. మామూలుగా గోరింటాకు అనేది ఆడవాళ్ళకి చాలా విశేషమైంది, ప్రతిసారి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎవరు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సంవత్సరం అంతా కూడా ఆషాఢ మాసం అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా గోరింటాకు పెట్టుకోవాలనుకుంటుంది. దీనికి దానికి ఉన్న సంబంధం ఏంటి? ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారమ్మా? వర్షాకాలం ఋతువు కదా. మరి మనం ఎండాకాలం నుంచి వర్షాకాలానికి వచ్చినప్పుడు ఈ వర్షాకాలంలో వర్షం వలన శరీరము ఆల్రెడీ వేడి మీద ఉంటాం మనందరం కూడా. ఆల్రెడీ శరీరం లోపల వేడి ఉంటుంది. గ్రీష్మ ఋతువు వలన గ్రహాల యొక్క ప్రభావం వలన మన శరీరం ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఆ యొక్క ఉడుకు నుంచి రక్షించుకునే ప్రయత్నంలో మన వాళ్ళు అదొక పద్ధతిగా ఆచారంగా శరీరం యొక్క ధర్మాన్ని కాపాడుకునేటటువంటి చేసే ప్రయత్నంలో గోరింటాకు చల్లగా ఉంటుంది, తెలుసుగా మీకు. అవునవునా? అంటే శరీరంలో ఉన్నటువంటి వేడి యొక్క శాతాన్ని సమతుల్యం చేస్తూ శరీర ధర్మాన్ని పోషిస్తూ రక్షిస్తూ సమతుల్యం చేస్తూ మనలో ఉన్నటువంటి వ్యవస్థని, నాడీ వ్యవస్థని, రక్త ప్రసరణ వ్యవస్థని, బుద్ధిని సరైనటువంటి అదుపులో ఉంచడానికి గోరింటాకుని, ఆవిడ ఒక అమ్మవారి స్వరూపిణి. ఆవిడ కూడా గోరింటాకు వృక్షదేవత. స్త్రీలే కాదు పురుషులు కూడా పెట్టుకుంటారు. వేడి అందరికీ గ్రీష్మ ఋతువులోంచి వచ్చిన వాళ్ళమే మనందరం పెట్టుకునే వాళ్ళు మంచి అభిప్రాయంతో పెట్టుకుంటారమ్మా. అలా ఈ మాసంలో ఎటు కాకుండా దాని తోడు మనకి యాక్చువల్లీ పండగలప్పుడు పెట్టుకోవడం వేరు, లేకపోతే ఫంక్షన్స్ అప్పుడు పెట్టుకుంటారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి ఇందాక నేను చెప్పినటువంటి కారణమే ప్రధానమైందని చెప్పి నేను అనుకుంటున్నానమ్మా. శరీర ఉష్ణాన్ని సమతుల్యం చేసే ప్రక్రియలో ఈ యొక్క గోరింటాకుని ధర్మబద్ధంగా ఆచార ధర్మంలో ఆచారాల్లో ఒకటిగా చేసి అందరూ కూడా పెట్టుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గోరింటాకు చూసి, సరే గోరింటాకు పెట్టుకున్నటువంటి స్త్రీలకి మంచి భర్త లభిస్తాడని, లేకపోతే భర్తకైతే కనుక ఎర్రగా పండితే మంచి భార్య లభిస్తుందని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఎందుకంటే గోరింటాకుని పెట్టుకోవడానికి అనుకున్నారో తెలియదు, నిజంగా ఒకప్పుడు అలా జరిగినాయి. మరి ఇప్పుడు జరగాలని మనం ఆశిద్దాం. ఎవరికైతే ఎర్రగా పండుతుందో అది కూడా అమ్మ చెట్టు నుంచి తీసిందమ్మా. గోరింటాకనగానే మనం అదే అడుగుదాం అనుకున్నా. మెహందీ, రంగోలీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. అవి వద్దమ్మా, చాలా మంది పెట్టుకుంటున్నారు కానీ చర్మ సంబంధిత రోగాలు అధికంగా ఉంటాయి. అది ఇప్పుడు బయటపడవు. తర్వాత చాలా సమస్యలు వచ్చిన వాళ్ళు ఉంటారు. కెమికల్సే కదమ్మా. గోరింటాకు ఎక్కడుంది చెప్పండి? కెమికల్సే కదా. అందుకనే గోరింటాకు ఎక్కడన్నా దొరికితే అసలు ప్రతి ఇంట్లో కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉన్న వాళ్ళు కానీ విడిగా కానీ గోరింటాకు పెట్టుకోవడం చాలా విశేషం అమ్మ. చెట్టు అపార్ట్మెంట్లో అయినా ఎన్నో చెట్లు ఉంటాయి, వాటిలో ఇది పెట్టుకోలేరా? గురుగారు, ఇంకోటి ముళ్ళకి సంబంధించిన చెట్లు ఇంట్లో పెట్టుకోవద్దు అని అంటారు కదా. ఈవిడ లక్ష్మీ స్వరూపం కదమ్మా. బిల్వదళం ఇంట్లో పెట్టుకోవద్దని ఎవరైనా చెప్పారా? బిల్వ వృక్షం పెట్టుకుంటారు. అది ఎట్లా ఉంటుంది? విడిగా పట్టుకుంటేనే కట్మన్ అయిపోతుంది. కొన్ని రాక్షస వృక్ష జాతులు ఉంటాయి, అది వేరు. ఇవి దైవ వృక్షాలు. గోరింటాకు కానీ లేకపోతే మనకి ఈ యొక్క బిల్వదళం చెట్టు కానీ చాలా విశిష్టమైనటువంటి దైవానికి సంబంధించినటువంటి వృక్షదేవతలు.
ఓకే. మరి అందరూ పెట్టుకోవాలి కదమ్మా, బయట నుంచి కొనుక్కొని మాత్రం సాధ్యమైనంతవరకు ఎవరు పెట్టుకోకండి. అవి కెమికల్సే, పెట్టుకున్న ఉపయోగం లేదు, ఎర్రగా అవుతాయి, కొన్ని ఏమో ఆ ముదురు రంగులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఒరిజినల్గా గోరింటాకుని ఒకప్పుడు రుబ్బేవాళ్ళు, ఇప్పుడు మిక్సీ వేసుకుంటున్నారు. మిక్సీ వేసుకొని చక్కగా వాళ్ళు పెట్టుకొని భర్తలకి పెట్టడం మర్చిపోకండి. భర్తలు కూడా పెట్టుకుంటేనే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆల్రెడీ బయట నుంచి వచ్చేటటువంటి ఈ యొక్క వేడి, వీళ్ళల్లో ఉండేటటువంటి వేడి అన్నీ కలిపి ఇబ్బంది పడుతూ భార్యాభర్తలు ఎందుకు పెట్టుకుంటారంటే విశిష్టత, వాళ్ళల్లో సమతుల్యత ఏర్పడి ప్రేమానురాగాలు పెంపొందించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో గోరింటాకు చాలా అత్యద్భుతమైనటువంటి పరిష్కారం అమ్మా. ఇది రెమెడీ, భార్యాభర్తలు ఇద్దరూ పెట్టుకోవాలి. ఓకే ఓకే గురుగారు, చక్కగా అందరి ఆషాఢ మాసంలో ఆధ్యాత్మికంగా ఆ మార్గంలో నడుస్తూ దైవానుగ్రహాన్ని పొందుతూ, మళ్ళీ మీరు చెప్పారు పూజ అనేది మన కోసమే కాదు, ఇప్పుడు మనకున్న డేంజర్ జోన్ కాబట్టి అందరూ లోక కళ్యాణం లాగా అందరూ బాగుండాలి అన్న భావనతో చేయాలి అని చెప్పేసి చాలా మంచి మాటలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. వృక్షో రక్షతి రక్షితః. శ్రీమాత్రే నమః.